హలో అండి, వెల్కమ్ టు అమినా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇడ్లీతో పొంగనాలు చేస్తున్నానండి. మన ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇంట్లో, ఇడ్లీ పిండి కొంచెం పులుపు ఎక్కినప్పుడు, లేదా మనం ఇడ్లీ వద్దస్తమానం ఏం తింటాంలే అనుకున్నప్పుడు ఇలా పొంగనాలు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. చాలామంది పులుపు ఎక్కిద్దని ఇడ్లీ పిండిని పడేస్తుంటారు కదా, అలా పడేయకుండా ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర కొంచెం, కలంజీ సీడ్స్ కొంచెం, చివరన కొత్తిమీర కొంచెం, ఇవన్నీ వేసి కలిపేసుకుందాం. నేను ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసేసానండి ఇడ్లీ పిండిలో. ఇలా ఈ విధంగా మొత్తం వేసి ఇడ్లీ పిండిలో మొత్తం కలిపేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. చక్కగా మొత్తం కలిసిపోయేట్టుగా కలుపుకోండి. ఇప్పుడు పొంగనాల ప్యాన్ పెట్టేసుకున్నాను నేను. దీంట్లోకి కొంచెం కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాం. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి మనం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేసేద్దాం. ఇలా మొత్తం పొంగనాలు మొత్తం రెడీ చేసుకోండి. ఇలా వేసుకొని ఈవినింగ్ స్నాక్స్ టైం కానీ, స్నాక్స్ లాగా, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు. ఇలా చక్కగా సాయంత్రం పూట ఇలా చేసి పెడితే పిల్లలు చక్కగా తినేస్తారు. త్వరగా బేక్ అయిపోతాయి, లోపలంతా బాగా ఉడికిపోయిద్ది. మీరు ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ పైన యాడ్ చేసుకోవచ్చు. దానిపైన చక్కగా ఉడికిన తర్వాత రెండో పక్కకి తిప్పేసుకుందాం. ఇలా మొత్తం ఒకవైపు ఉడికింది కదా, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా రెండో వైపు కూడా తిప్పేసుకున్నాం. ఈ విధంగా అన్నీ తిప్పుకోవాలి. చాలా మెత్తగా చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. ఇందులోకి చట్నీ కానీ, మనం టిఫిన్లో చేసుకుంటాం కదా చట్నీ, లేకపోతే ఇంట్లో ఏదన్నా చట్నీ ఉన్నా కానీ దాంతో అయినా మనం తినేసేయచ్చు. కారపొడి వేసుకొని అయినా
ఇలా చక్కగా నీట్గా తీసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇడ్లీ పిండిని వేస్ట్ చేయకుండా ఇంట్లో ఈ విధంగా వేసుకొని తినొచ్చు. చాలామంది పులుపు ఎక్కిద్దని ఇప్పుడు పడేస్తారు, పులుపు ఎక్కిందని. అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి. స్నాక్స్ ఐటమ్ లాగా చాలా బాగుంటాయి. లోపల కూడా బాగా మెత్తగా ఉడికిపోయిద్ది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు రెండు వైపులా. టైం కూడా ఎక్కువ పట్టదు దీనికి. చాలా సింపుల్, అంటే ఎంతో సింపుల్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయటం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో మీకు నచ్చితే. ఇప్పుడు ఇవన్నీ మనం ప్లేట్లో తీసేసుకుందామండి. ఎక్కువసేపు పెడితే మళ్ళీ మాడిపోతాయి, టేస్ట్ అనేది మళ్ళీ మారిపోయింది. చక్కగా ఈ విధంగా చేసి పెట్టేసుకోండి, ఎవరైనా తినేసి వస్తారు. ఇదే ప్రాసెస్లో ఇంకా అన్నీ ఇట్లా చేసేసుకోవడమే. కొద్దిగా నూనె వేసుకోవడం, కొంచెం నూనె యాడ్ చేసుకొని ఇంకా మొత్తం ఇదే విధంగా చేసుకోవడం. మళ్ళీ ఇంకోసారి వేద్దాం. మీకు పిండి ఏదైనా కొద్దిగా పలుచగా ఉంది అనిపిస్తే అందులో కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం మళ్ళీ వేసేసుకో పిండి మొత్తం. చక్కగా స్నాక్స్ అనేది రెడీ అయిపోయినాయి. చూసారా ఎలా వచ్చినాయో, చక్కగా గోల్డెన్ కలర్లో ఎంత బాగున్నాయో చూడండి. చూస్తుంటే నోరు ఊరుతుంది తినాలని. స్పైసీగా ఉంటుంది, అందులో పచ్చిమిర్చి వేసాం కదా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని మనం చట్నీ చేసుకొని ఇందులోకి కారపొడి, మన టిఫిన్స్లోకి కారపొడి ఉంటుంది కదా, ఆ కారపొడి ఇలా వేసుకొని తినేయడమే. చూసారా, ఈజీ రెసిపీ. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.